సైడ్ లేవగలుగుతావా? ఏం కాదు అది ఊపిరి ఆడుతుంది పట్టుకోండి. ఏం కాదు మన మనం చాలా పని సాయం చేసుకున్నాం. ఏం కాదు కొంచెం పక్క పెట్టుకుంటే మనకి రోడ్డు మీద పనికిరాదన్న. రోడ్డు మీద మళ్ళీ ఇంకోటి పడుకో. ఏం కాదు అన్న. ఏ ఊరు మీది? ఎవరన్నా అన్న? ఏ ఊరు? ఏ ఊరన్నా? శ్రీరాంపల్లి. తెలుసా మీకు? మా అందరికి నమస్తే. ఇప్పుడు మనం ఒక పని మీద బయటికి పోయేస్తుంటే ఇక్కడ అయితే యాక్సిడెంట్ అయింది. అన్నకు బర్రె అడ్డం వచ్చిందంట, బర్రెను గుద్దినట. ఇగో బండి నెంబర్ అయితే ఇది హోండా షైన్ బండి. ఇది ముందలైతే కొంచెం డ్యామేజ్ అయిపోయింది, బర్రె వెళ్ళిపోయింది. నేను మన సంచారి శివ ఇద్దరం కలిసి వస్తుంటే ఇక్కడైతే మధ్యలో యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఎక్కడంటే మనకి హాలియా బ్రిడ్జు, హాలియా వాగు బ్రిడ్జ్ ఉంది కదా, వాగు బ్రిడ్జ్ కొంచెం ముందలనే అయింది అనమాట ఇక్కడ. సో మనమైతే బండి పక్క ఆపుకున్న వాళ్ళనైతే పక్క తీసినాం. పేరు చెప్పమంటే చెప్పలేకపోతుండు, కొంచెం మత్తులో మాట్లాడుతున్నమాట. అంటే కొంచెం నోటి వాకు వస్తుంది, కొద్దిగా రావట్లేదు. సో నేను సంచార్ శివ ఇద్దరం కలిసి వచ్చినాం. కూర్చోండి మా ఆయన కొంచెం యాక్సిడెంట్ అయ్యేసరికి దిమ్మ తిరిగిపోయినట్టుంది, సరిగ్గా మాట్లాడలేకపోతుండు. కానీ ఈజ్ ఫైన్ అనమాట. ఈజ్ ఫైన్. కాకపోతే మనం లోపల ఏం జరిగిందో మనకు తెలియదు కదా. అప్పుడు మనకైతే కొద్దిగా రోడ్లో పడితే మాత్రం కొద్దిగా తీసుకొచ్చి పక్కకి అయితే పెట్టేసినాం. ఎందుకంటే ఈ నైట్ పూట కదా, ఎలాంటి బండ్లు వచ్చి ఏం తగ్గుతాయో తెలియదు. సో ఈజ్ అయితే సేఫ్. ఏం తాగలే కానీ ఇప్పుడే వాటర్ తాపినాం కొన్ని బాబాయ్కి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇదనా. ఇప్పుడు మనకు ఆలయ నుంచి మీనాక్షి హోటల్ దగ్గర ఎగ్జాక్ట్లీ పేరు తెలుసా మీకు? సో ఫైనల్ గా ఇక్కడ నుంచి అందరైతే వెళ్ళిపోయారు. మన సంచారి శివ అయితే ఉంది. అన్ననైతే కొద్దిగా సేఫ్ అయిన దాకా ఉంచి అన్న వాళ్ళతో కాంటాక్ట్ గా మాట్లాడి అన్ననైతే ఇప్పుడు బండి ఎక్కి నేను పోగలను అని అనుకున్న దాకా అయితే సేఫ్ గా ఉంచినాం. అన్న అయితే ఓకే మాట్లాడుతుండు. అన్న సేఫ్గా వెళ్ళు, జాగ్రత్త.